హాయ్ ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు గాంధారి కిల్లాకి వచ్చేసినామన్నమాట. సరేనా? సో ఇదైతే స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఎంట్రీ. సో చూడండి ఇంకా ఫ్రెండ్స్, ఇదైతే 12వ శతాబ్దంలో మన గోండ్ రాజులు కట్టించారు అన్నమాట. సో మన ఆదివాసులు. సో నెక్స్ట్ వచ్చేసి 16వ శతాబ్దంలో వడ్డీ రాజులు, రెడ్డి రాజులు కట్టించారన్నమాట. ఇది కాలభైరవుని విగ్రహం ఫ్రెండ్స్. సరేనా? సో ఈ స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. కనిపిస్తున్నారా ఫ్రెండ్స్? మనుషులు చూస్తున్నారా? అట్లా ఎక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. సరేనా? ఇంకా ముందుగా చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే దారిలో ఒక ఏనుగు ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అది కూడా చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, కోళ్ళను మేకలను ఇక్కడనే బలిస్తారు ఫ్రెండ్స్. సరేనా? ఫ్రెండ్స్, ఇక్కడే మైసమ్మ తల్లి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడైతే ఇంత చాలా మంది ఉన్నారు. సో ఇక్కడైతే లైన్ కట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మైసమ్మ తల్లి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు జాతర కాబట్టి మంది అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. సరేనా? అందుకే మీకు నేను సరిగా చూపించలేకపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మైసమ్మ తల్లి దగ్గర ఎక్కువ మంది లేనున్నారు కదా ఫ్రెండ్స్. సో అందుకే నేనైతే వెనక సైడ్ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నాను ఫ్రెండ్స్. సరేనా? ఓకే. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సో అక్కడ నాగస్వామి గుడి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అది కూడా మీకు చూపిస్తాను. సరేనా? చూడండి. సో నేనైతే మధ్యాహ్నం ఎండపూట వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎండ అయితే ఫుల్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనమైతే పైకి ఎక్కినాం ఫ్రెండ్స్. సరేనా? సో ఇక్కడే మన నాగస్వామి గుడి ఉంది ఫ్రెండ్స్. సో మీకు లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్? చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒక ఆమెకైతే దేవుడు వచ్చింది. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే గుట్టెక్కాలి ఫ్రెండ్స్. సో గుట్టెక్కిన తర్వాత సో పైన అయితే ఇంకా 3 బావిలు ఉంటాయి ఫ్రెండ్స్. సరేనా? అవి కూడా చూపిస్తారండి.
ఫ్రెండ్స్ పైకి ఎక్కంగా దారిలో మనకైతే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. సరేనా, చూడొచ్చు మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్ 3 బావిలు ఒకటే కాడ ఉన్నాయి. సరేనా ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ పైనుంచి చూస్తే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. సరేనా, ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరు కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్. సరేనా, చూడొచ్చు మీరు కూడా. ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకొక బాగుంది ఫ్రెండ్స్. సరేనా, ఇక్కడైతే మెట్లు మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్, మస్తు చిక్కిర్రు బండరాయిని చూడవచ్చు ఫ్రెండ్స్. సరేనా, మీరు కూడా. సో ఇదే ఫ్రెండ్స్ ఆ బావి. సరేనా, ఈ బావిలో అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ నేనైతే రిటర్న్ అయ్యాను ఫ్రెండ్స్. సరేనా, ఇంకా వెళ్తున్నాను రిటర్న్. చూడండి. ఫ్రెండ్స్ నాకైతే బొట్టు పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను ఎలా ఉన్నానో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా. ఫ్రెండ్స్ మనమైతే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కిందికి వెళ్ళేసి జాతర అయితే చూద్దాం ఫ్రెండ్స్. సరేనా. ఫ్రెండ్స్ ఎండకు తిరిగి సో మాకైతే దూపైంది ఫ్రెండ్స్. రాగానే ఫస్ట్ అయితే కూల్ వాటర్ అయితే కొనేసినాము. సరేనా ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ నేనైతే మా తమ్ముని మెడలో రబ్బర్ పామ్ వేసిన ఫ్రెండ్స్. ఎలా నవ్వుతున్నాడో చూడండి, భయపడలేడు, గట్టోడే ఉన్నాడు. ఓకేనా. జాతర అయితే మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. సరేనా. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఎంతమంది గాంధారికి వెళ్ళని చూసిర్రో సో కింద కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో వీడియోని అయితే లైక్ చేసుకోండి, సో షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.